ఆడుకోవాలి, పాటలు పాడుకోవాలి, చదువుకోవాలి, పనులు మన పనులు మనం చేసుకోవాలి. ఏ రోజు కూడా బద్దకించకూడదు. ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసుకోవాలి. రేపు చేద్దామని అనుకోకూడదు. రేపు అనుకున్నాం అనుకోండి రూపుంటుందండి. ఆ తర్వాత ఇంకో పెండింగ్ ఇంకొక వర్క్ వచ్చేస్తుంది. రేపు ఇంకో వర్క్ వచ్చేస్తుంది. అలా అలా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ రోజు వర్క్ అలా పెండింగ్ అయిపోయి అది రూపురేఖలే ఉండదు కదా. అందుకే బద్దకించకూడదు. ఒక చేప పిల్ల నీటిలో ఎంత యాక్టివ్గా తిరిగిద్దా లేదా, అంత యాక్టివ్గా ఉండాలి. మనం కూడా అంత యాక్టివ్గా ఉండాలి. అన్నింట్లో ఆటల్లో ఉండాలి, పాటల్లో ఉండాలి, చదువుల్లో ఉండాలి, పనుల్లో కూడా చురుకుతనంగా ఉండాలి. ఇదేంటిది ధ్యానం, మెడిటేషన్ కూడా ఇది కనుక చేస్తే కనుక ఇవన్నీ కూడా ఆటల్లో కానీ పాటల్లో కానీ అద్భుతంగా అన్నింటిలోని విజయాలు సాధిస్తాం. చక్కగా యాక్టివ్గా పనిచేస్తాం. ఎందుకంటే శక్తి ఉన్నప్పుడే కదా మనం ఏదైనా చేయగలం. ఒక ఫోన్కి ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, అది పనిచేస్తుందా? ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఏమవుతుంది? స్విచ్ ఆఫ్. అదే ఫోన్కి ఛార్జింగ్ పెట్టానుకోండి చక్కగా పనిచేస్తుంది. మనలో కూడా శక్తి కావాలి కదా. ఆ శక్తి కావాలంటే ఏం చేయాలి? మెడిటేషన్ చేసుకోవాలి. మనం రోజు నిద్రపోతాం కదా, నిద్రపోయినప్పుడు గాఢమైన నిద్రతోని చక్కగా కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా గాఢమైన నిద్రతో చక్కగా మంచిగా నిద్రపడి అప్పుడు ఏ ఆలోచన ఉండదు కదా. ఒక శూన్య స్థితిలో ఉంటాం కాబట్టి మనసు శూన్య స్థితి, ఏ ఆలోచన ఉండదు, ఏముండదు కాబట్టి అసలు నీరు అనేది కూడా ఉండదు. శరీరం కూడా అంటే మనకు తెలియదు కదా. ఆ స్థితిలో ఏమవుతుంది? చక్కగా సూక్ష్మ శరీరం చక్కగా కాస్మిక్ ఎనర్జీ తీసుకొని ఆ శక్తిని తీసుకొని ఉదయం లేచేదానికి ఎంత ఫ్రెష్గా ఉంటాం లేదా, మనం యాక్టివ్గా ఉంటాం కదా. ఎందుకంటే శక్తిని తీసుకున్నాం కనుక. నైట్ పడుకునేటప్పుడు నైట్ పడుకునే 10 ఎప్పుడు పడుకుంటాం, ఉదయం వరకు కూడా ఏమి తినాం కదా. ఆయన కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటే ఉదయం వేసేసరికి ఎంత ఎనర్జీగా ఉంటాయి. ఉదయం నుంచి ఏం తింటూనే ఉంటాం. ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం స్నాక్స్ అన్నీ తింటాం. కానీ నీరసం ఉదయం ఉన్నంత ఎనర్జీగా సాయంత్రం ఉంటావా? ఉంటాం. ఎందుకంటే నైట్ తీసుకునే ఎనర్జీ తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఏంటి. అందుకని మనం ఏంటంటే ఈ యొక్క శక్తిని తీసుకోవడం ద్వారా కళ్ళు మూసుకొని శ్వాసను ధ్యాస పెట్టి ఎప్పుడైతే ధ్యానం చేసామో ఇంకా మనకి కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా నిద్ర కన్నా కూడా 3 అధికమైన శక్తి తీసుకుంటాం. అందుకే ఎలాంటి అనారోగ్యాలు కూడా మనం దరిచేరవు. ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా సాధించగలం. మనం ఆడుకోగలం, పాడుకోగలం, చదువులు కానీ అన్నింటిలో కూడా ఆరోగ్యం ఉండాలి. మనకి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కదా. మరి ఆరోగ్యం కావాలంటే మెడిటేషన్ చేసుకుంటే ఎలాంటి అనారోగ్యాలు కూడా జరుగు కానీ ఎలాంటివి కూడా మనకు దరిచేయాలి. ప్రతిరోజు చేయాలి. శక్తి ఉంటేనే కదా ఏదైనా చేయగలం. మరి శక్తిని తీసుకోవాలి కదా. మనం ప్రతిరోజు శరీరానికి ఆహారం తీసుకుంటున్నాం కదా. మనం ఆహారం తినకపోతే ఏమవుతుంది? నీరసం వచ్చేస్తుంది కదా. మరి అలానే మురికి పోవాలంటే ఏం చేస్తున్నాం? నిద్రపోతూ స్నానం చేసి సబ్బుతో మురికిని పోగొడుతుంది. మరి మన మనసు ఎన్నో ఆలోచనలు ఉంటూ ఉంటాయి. సరి అయిన ఆలోచన మరి దానికి కూడా మనసుకు కూడా మందు వేయాలి లేదా, మనసుకి మందు పెట్టాలి లేదా, దానికి ఆహారం లేదు. అందుకని మన శ్వాసను చేస్తే ధ్యానం చేద్దామో మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక వైట్ పేపర్ ఎలా తయారై ఒక వైట్ పేపర్ మీద కదా ఏదైనా రాయగలమో కదా. ఒక తెల్ల కాగితంలాగా ఏదైనా రాయగలం. తెల్ల పేపర్ మీద ఏదైనా రాయగలం. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేసామో ఒక వైట్ పేపర్ లాగా మన మైండ్ తయారైపోతుంది. ఒక వైట్ పేపర్ తయారైపోయినప్పుడు మీకు ఏది సంకల్పించుకుంటే అది నెరవేరుతుంది. చక్కగా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. మంచి ఆలోచనలు వచ్చినాయనుకో, అబ్బా నేను ఇది అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, చక్కగా నేను ఉన్నతంగా ఎదగాలి అనేసి మనకు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మిమ్మల్ని అందరూ అంటారు, అబ్బాయి అది ఎవరే పిల్లవాడు ఎవరు, ఈ తల్లిదండ్రులు ఎవరు, ఏ స్కూల్లో చదువుకున్నావమ్మా, ఎంత మంచి పిల్లడు అని వాళ్ళందరూ అంటారా. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుంటారు కదా. ఒక వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటారా లేకపోతే హీరోని స్ఫూర్తిగా తీసుకుంటారా? హీరో ఇష్టమా విలన్ ఇష్టమా మీకు? హీరో ఇష్టం. ఎందుకని హీరో ఇష్టం? హీరో ఎందుకు ఇష్టం చెప్పండి. పర్వాలేదు మాట్లాడండి. హీరో అన్ని మంచి పనులు చేస్తాడు కదా. చెప్పరే అంటే హీరో అన్ని మంచి పనులు చేస్తాడు కాబట్టి హీరో అంటే ఇష్టం మనకు కదా. అన్ని సత్య మార్గంలో ఉంటాడు, అన్యాయం ఎదిరిస్తాడు, చక్కగా హీరో అందరికీ హెల్ప్ చేస్తాడు కాబట్టి హీరో అంటే అందరికీ ఇష్టం. మరి మనం కూడా హీరోలా ఉండాలి లేదా? మరి మనం కూడా హీరోలా ఉండాలంటే ఏం చేయాలి? మంచి పనులు చేయాలి, మంచి ప్రవర్తనతో ఉండాలి, మంచి మార్గం అయితే ఉండాలి. అప్పుడే హీరో అంటే కదా. ఆ హీరో అంటే ఇష్టం మనం ఫ్యాన్స్ అవుతాం.